ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. సెప్టెంబర్ 29, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీరు వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనము సత్యవాక్యము వలన అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి మారు మనసు నిమిత్తము బాప్తిస్మము తీసుకున్నాక పరిశుద్ధాత్మను వరమును దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ పరిశుద్ధాత్మ చేత మనలను ముద్రించారు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని ఆత్మ మనలో లేకపోతే మనం దేవుని వారము కాదని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి దేవుని ఆత్మ మనలో ఉండాలంటే మనం ఏం చెయ్యాలో మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం మనం చూస్తే దేవుడు అంటున్నారు, మీరు దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. కాబట్టి సమస్తమైన ద్వేషము, క్రోధము, కోపము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించాలి. ఒకవేళ మనము వాటిని కలిగి ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు మనలో ఉండరు. మనలో ఆయన లేకపోతే మనం దేవుని వారము కాదన్న విషయాన్ని మనం గమనించి దేవుడు మనకు సర్వసత్యంలోనికి నడిపించటానికి అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మను కలిగి ఉండాలని, ఆత్మ నడిపింపు, ఆత్మ సహవాసము, ఆత్మ సహాయమును మనం పొందుకోవాలని, అప్పుడే మనం దేవుని యొక్క సర్వ సత్యములోనికి నడుస్తామని, దేవుని ఉన్నతమైన లోకానికి వెళ్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మనలో ఈ ద్వేషమని, కోపమని, క్రోధమని, దూషణని, అల్లరని, దుష్టత్వం అని ఉంటే మనము దేవుని వారం కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉండాలి అంటే వీటన్నిటిని మనము తీసివేసుకొని దేవుని యొక్క ముఖ్య లక్షణాలు అన్నీ కూడా మనం కలిగి ఉండాలని ఈ వాగ్దానం మన అందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.